నష్టపోయిన పంటలకు ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ షాద్ నగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రైతు దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నామన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని, చనిపోయిన రైతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం చెల్లించాలని, రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండని అన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ, రైతు బంధు 15,000, వడ్లకు మొక్కలకు 500 బోనస్, రైతు కూలీలకు 12,000, కౌలు రైతులకు 17,000 ఇస్తామని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని బీజేపీ కూడా మాట తప్పిందని, రైతులకు మేలు చేసేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, జెడ్పీ వైస్ చైర్మన్ కొత్తూరు, మున్సిపల్ చైర్మన్ లావణ్య, దేవేందర్, కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్, మహిళా సీనియర్ నాయకులు రాజ్యలక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రోజుల్లోనే కరువు కటకటాలకు ఎత్తిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా ఈ రోజు మనం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భం తెలియజేస్తున్న మిత్రులారా, ఏదైతే కొత్త రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో 9 సంవత్సరాలలో బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధి చేసి పయనిస్తున్న తరుణంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక చీడపీడలాగా దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 9 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని 100 రోజుల్లోనే కటకటాల స్థాయికి ఇంకా ఏడిపించొద్దు. రైతుల పొలాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పని, చనిపోయిన రైతులకు వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని ఏదైతే మన ప్రభుత్వం డిమాండ్ చేస్తుందో, బీఆర్ఎస్ ప్రభుత్వం 25 లక్షలు అది ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఎండిపోయిన పంటలకు 25 నష్టపరిహారం చెల్లించాలని మరియు 500 రూపాయల బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పెద్దలు అంజయ్య యాదవ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల పార్టీ కార్యాలయంలో దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే చెప్పదలుచుకున్నాను, నేను ఈ 3-4 నెలల కాలంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న కథలు ఏంటంటే, హరీష్ రావు 7,000 కోట్లు రైతు బంధు కొరకు తీసిపెట్టిన డబ్బును ఒక మెగా కంపెనీ డైరెక్టర్ చిన్న బుక్క చిట్టి మీద రాసిస్తే ఒక మంత్రికి సంబంధించిన కాంట్రాక్ట్ సంస్థకు 7,000 కోట్ల రూపాయల బిల్లును పాస్ చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు. అదొక టీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి కాన్స్టిట్యూన్సీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీక్షా కార్యక్రమంలో నాయకులు, రైతులందరూ పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే, కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ఎటువంటి, కేసీఆర్ లేనప్పుడు రైతుల పరిస్థితి ఎటువంటి, కేసీఆర్ వచ్చిన తర్వాతనే రైతులు బాగుపడ్డారు. ఎందుకంటే వాళ్లకు పంట పెట్టుబడి ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, నీళ్ళ వసతి కల్పించిండు. కాబట్టి వాళ్ళు కొంత పంటలు పండించుకొని ఇప్పుడే నాపడుతుంది. మన పాలమూరు జిల్లా కూడా వలసల జిల్లా. మన ప్రాంత ప్రజలు పోయి అక్కడ వేరే దగ్గర వేరే రాష్ట్రాల్లో కూలీ చేసేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత, ఈ ప్రాజెక్టులు అయిన తర్వాత వేరే ప్రాంతం నుంచి మనం తన కూలీ చేస్తాం. అటువంటి పరిస్థితి మళ్ళా పోయి ఈ కాంగ్రెస్కు వచ్చిన 100 రోజుల్లోనే చాలామంది రైతులు బాధపడుతున్నారు. కరెంటు సరిగ్గా వస్తలేదు, రాసారాలు కానిపోతున్నాయి, మోటార్లు కానిపోతున్నాయి. అదేవిధంగా చేను అది కొన్ని ప్రాజెక్టుల కింద టైంలో అవగాహన లేకుండా నీళ్ళు ఇవ్వడానికి అక్కడ ఈరోజు దీక్షా కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, పార్టీ అధ్యక్షులకు, ఎంపీపీలకు, జెడ్పీసీలకు, ఎంపీటీసీలకు, మాజీ సర్పంచులకు, ముఖ్యంగా గ్రామ కమిటీ అధ్యక్షులు, స్త్రీలకు, అదేవిధంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్ గారికి, పెద్దలు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రైతు కోఆర్డినేటర్లు వెంకరెడ్డి గారికి, కళ్యాణ్ నరసింహారెడ్డి గారికి, ఇంకెవరున్న కోఆర్డినేటర్లు ఎవరున్న రైతు కోఆర్డినేటర్లు నమస్కారాలు. మెండకృష్ణ నమస్కారాలు. మెండకృష్ణ నరసింహారెడ్డి పార్టీ అధ్యక్షులు చెప్పినాం కదా.
ఈరోజు దీక్షా కార్యక్రమం ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఎక్కడో రోడ్లలో బయట దీక్ష చేద్దామంటే అనుమతి చేయలేదు కాబట్టి పార్టీ కార్యాలయంలో చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఏంటంటే ఎందుకొరకు దీక్ష అనేది ఒకసారి ఆలోచించుకోండి. రైతులకు లాభం అవుతుందా నష్టపడుతుందో ఎంత బాధపడుతుందో తెలుసుకోండి మీరు ఒకసారి. మొన్న ఎండిపోయిన చేనులో చూడడానికే కేసీఆర్ గారు నల్గొండ పోయినప్పుడు గవర్నమెంట్ కొన్ని సూచనలు చేసిండు. ఎందుకు మానవ తప్పిదం వల్ల కొంత జరుగుతున్నది, ఉన్న లేని ఎందుకు ఇస్తలేరు అంటే ఆయన చెప్పిన కొన్ని రోజులకే నాగార్జున సార్ చేయడం కాలకు లేని ఇచ్చుకుంటారు. మరి ఇంతమంది ఎందుకు ఇచ్చుకోలేదు? చేన్లు పంటలకు వస్తున్నాయి, ఇడవాలి కదా. అదేవిధంగా కాళేశ్వరం విషయం మాట్లాడతారు. కాళేశ్వరం అనేది 3 బ్యారేజీలు, పార్వతి, లక్ష్మీ, సరస్వతి 3 బ్యారేజీలు. దానికి ఎన్నో రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్నో కాలం చాలా పెద్ద స్కీమ్ అది. అందులో 3 బ్యారేజీలలో దాదాపు 200 పైన పిల్లర్స్ ఉంటాయి. ఈ లక్ష్మీ బ్యారేజ్లో కూడా 200 పైన 300 పైన 300 అటు అనుకో. అదేవిధంగా ఈ లక్ష్మీ బ్యారేజీ 87 పిల్లలు. 87 పిల్లల్లో 2 పిల్లలు ఒకటి కుంగింది, దాని పక్కన 3 అనుకో కొద్దిగా డ్యామేజ్ అయ్యి. దాన్ని కొద్దిగా గుష్క వల్ల డ్యామేజ్ అయ్యింది. దాన్ని బాగా చేయొచ్చు కదా. దాన్ని బాగా చేయించడానికి ఇంత గొడవ. అంత బాగా చేసేంత వరకు ఆ నీళ్లు మలిపి మోటార్లు పెట్టి పంపింగ్ చేసినప్పుడు నడుస్తుంది. వాళ్ళు ఉత్తగా సముద్రానికి ఇస్తారు కానీ అక్కడ మాత్రం పంపింగ్ చేస్తలేరు. అంటే ఏదో సబ్జెక్ట్ అవగాహన ఉండాలి. ఎన్ని టన్నుల మంది ఓట్లు మీరు చూస్తేనే కదా. దేశంలో మంచి పేరు ఇచ్చింది. మీరు అటువంటి పేరు నిలుపుకోండి, పని చేయండి. మీ తర్వాత మీ ఇష్టం ఏమవుతుందో కానీ మీరు పొద్దున్నేసి ఒకరి మీద బుద్ధదలక తప్ప అదే మన తప్పులు చేస్తే ఎంక్వైరీ చేయండి. మీరు చేయకుండా ఉండాలి, ఇంతకుముందు చేయండి. ఏ పనులు చేస్తారో మీరు అర్థం ఏం చేస్తారో ఒకసారి ఆలోచించుకోండి. ఒక్క కార్యక్రమాన్ని జరుగుతుందా అని మీ అందరితో మనం చేసేదంటే గవర్నమెంట్ మేము డిమాండ్ చేసేదంటే నిజంగా ప్రజలు ఎంతో కష్టపడి రైతులు కష్టపడి ఇబ్బంది పడి పెట్టుకున్న పంటలు చేసుకున్న కష్టం వాళ్ళ గుడ్డపాలైంది. వాళ్ళ పంటలు ఎండిపోయినాయి కాబట్టి పంట నష్టం 25,000 ఇవ్వాలని, అదేవిధంగా పంటలు వచ్చిన పంటకు ధాన్యానికి మీరు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, అదేవిధంగా మీరే అన్నారు రుణమాఫీ 5 లక్షలు చేస్తామని చేయాలని, అదేవిధంగా రైతు బంధు 15,000 ఇస్తామన్నారు ఇవ్వాలని, అది ఏమేమి హామీలు ఇచ్చినో, అదేవిధంగా పింఛన్లు 4,000 ఇస్తామన్నారు అవి కూడా ఇవ్వాలని, స్త్రీలకు ప్రతి స్త్రీకి 2,500 ఇస్తాను అవి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఇవ్వకపోతే మేము మా పాత ఏం చెప్పి పరిపాలించే అధికారంలో మీరు కూర్చోండి. ప్రజలు మీరు పరిపాలించాలి. మేము వాళ్ళ ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టి తేవాలని మా ఉద్దేశం. కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వాన్ని మేము కోరిందంటే మీరు మన తెలంగాణ ప్రజల క్షేమం కొరకు, రైతుల క్షేమం కొరకు, రైతులు సజావుగా సుఖంగా బతకాలంటే రైతులను ఆదుకునాలని మీ అందరితో మీతో డిమాండ్ చేస్తూ మీరు మరోసారి ఇంకా మీరు ఇటువంటి నాంచి వేసి ఇంకా దినాలు గడుపుతుంటే కోడంటే కోడి ఎప్పుడు వచ్చింది? కోడి వచ్చిన వెంటనే తొంత చేసి కోడని ఆలస్యం చేసి కోడి వచ్చిందని చెప్తానంటే కోడని దాట వేస్తారని మేము తొంత చెప్పినాం. కాబట్టి అదే దాట వేసే కార్యక్రమం చేయొద్దు. మునుముందు ఇంకా మోసం చేయదు. రైతులు ఆగమవుతారు, ఇప్పుడిప్పుడే మంచిగా అవుతారు, వాళ్ళ లోపల కళ వస్తుంది మంచిగా. కాబట్టి తప్పకుండా నష్టపరిహారం కానీ అదేవిధంగా మద్దతు ధర బోనస్ పైసలు కానీ తప్పకుండా రైతులకు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు ఇస్తున్నాను. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం! కేసీఆర్ గారి నాయకత్వం!